టీవీ తెలుగుకి స్వాగతం. ఇది గర్జించే గడ్డ. అమరవీరుల నెత్తిటితో తడిసిన ఈ మట్టి మీద మళ్ళీ ఒక కొత్త చరిత్ర మొదలవుతుంది. ఎప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడడం, ఎవరో వచ్చి మన బతుకులు మారుస్తారని ఎదురు చూడడం ఇన్నాళ్ళు మనం చేసిన అతిపెద్ద తప్పదే. కానీ ఇప్పుడు కాలం మారింది. కాలంతో పాటు మన ఆలోచనలు కూడా మారాలి. గల్లీ గల్లీ నుంచి గర్జన రావాలి. మన బతుకు మనమే బాగు చేసుకోవాలి. ఆ ఆత్మ గౌరవ పోరాటమే తెలంగాణ రాష్ట్ర సేన. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. ఇది కేవలం ఒక పేరు కాదు, ఇది మన ఆశయం. ఇన్నాళ్ళు పాలకుల చెప్పు చేతల్లో నలిగిన పల్లె పట్టణాల్లో రోదన విన్న తర్వాత పుట్టిన శక్తి ఇది. పక్కదారి పట్టిన మన కళాలను మళ్ళీ గమ్యం వైపు నడిపించేందుకు, మనల్ని మనం పాలించుకునే రోజులను తిరిగి తీసుకొచ్చేందుకు ఈ సేన సిద్ధమైంది. మిత్రులారా, ఈ గడ్డపై మనం వేసే ప్రతి అడుగు రాబోయే తరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ ప్రయాణంలో మనకు భయం లేదు, వెనకడుగు అసలే లేదు. మా ఆవేశాన్ని, మా హెచ్చరికను మా కవిత రూపంలో మీకు వినిపిస్తున్నాం. శ్రద్ధగా వినండి. ఏది సంభవించినా సరే మేము వెనకడుగు వేయం. తెలంగాణ ప్రజలు తమ గలం వినిపించాల్సిన సమయం ఆసన్నమైంది. మా ఆశయాలు మసకబారి మా దారికి అడ్డొస్తే బూడిదైపోతారు. మీ సమయం ముగిసింది, ఇప్పుడు మా సమయం. అవును, ఇప్పుడు మన సమయం. మన వనరులు దోచుకుంటుంటే చూస్తూ ఊరుకునే రోజులు పోయినాయి. మన ఉద్యోగాల కోసం మనం కొట్టుకుంటూ పక్కొల్ల జేబులు నింపుతుంటే మన కడుపులు ఎందుకు ఖాళీగా ఉంటున్నాయి? ఎందుకంటే మనల్ని పాలించే వాళ్లకు మన బాధేందో తెలియదు, మన కష్టమేందో అర్థం కాదు. ఇక చాలు. ఈ తెలంగాణ రాష్ట్ర సేన లక్ష్యం ఒకటే: నిరుద్యోగ యువతకు భరోసా, రైతులకు గౌరవం, సామాన్యుడికి న్యాయం. మన ఊరి సమస్య మన దర్వాజా దగ్గరే పరిష్కారం కావాలి. దానికి కావాల్సింది అధికారం కోసం ఆరాడటమే నాయకుల కాదు, మన కోసం ప్రాణం ఇచ్చే సైనికులు. అట్లాంటి సైనికులే ఇప్పుడు ఈ సేనలో కలుస్తున్నారు. ఇది కుర్చీల కోసం చేస్తున్న రాజకీయాలు కావు, ఇది మన ఆత్మ గౌరవ పోరాటం. కుట్రలు చేసేటోళ్లకు, కుయక్తులు పన్నేటోళ్లకు ఇది ఒక హెచ్చరిక. ఇక మీదట తెలంగాణలో అన్యాయం జరగనివ్వం. అడ్డొచ్చిన వాళ్ళని అణచివేయడం మాకు తెలియదు, కానీ అన్యాయాన్ని మాత్రం సహించం. మేలుకో తెలంగాణ, నీ గొంతును వినిపించు, నీ శక్తిని నీ సేవగా మార్చుకో. తెలంగాణ రాష్ట్ర సేన ప్రజల గొంతుక ఇక మొదలు. జై హింద్, జై తెలంగాణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 టీవీ తెలుగు. జై హింద్.